హలో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బంజారా వైష్ణవి. సో గైస్, ఈరోజు వచ్చేసి మా మనవరాలది తిరుపూజ అండి. తిరుపూజ అనేది ఎందుకు అంటారంటే, నేను మొత్తం బ్లాగ్లో నేను మొత్తం చెప్తూ ఉంటాను. ఈ అమ్మాయి పేరు వచ్చేసి లక్కీ, ఈ అమ్మాయి పేరు వచ్చేసి కీర్తి, ఈ అమ్మాయి పేరు వచ్చేసి మౌనిక, ఈ అమ్మాయి పేరు వచ్చేసి శివంగి, ఈ అమ్మాయి పేరు వచ్చేసి ప్రతుష, లాస్య, మన సాత్విక, దివ్య. అయితే మా మనవరాలది ఫంక్షన్ అనేది ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తున్నాము. మా కులదేవత అనేది మురిగిమాతకి మేము ఎలా పూజలు చేస్తాము ఏంటిదో నేను ప్రతిదీ మీకు చూపెడుతూ ఉంటాను. సరేనా గైస్? హలో హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పేసి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీరు అనుకున్న కోరికలన్నీ తీరాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. సో గైస్, ఇప్పుడు వచ్చేసి మేము దీపం అనేది ముట్టించేస్తున్నాం మా కులదేవత మురిగిమాతకి. ఎలిగినానలకి చేయాలి కానీ చూసినప్పుడు చాలా కీర్తి బొట్టు పెట్టినాను అమ్మాయికి. అమ్మవారి మీద పసుపు కుంకుమ మొత్తం గౌరీ మాత మీద ఇడే మొత్తం వెయ్యి. ఎక్కువైనానా? సో ఇప్పుడు మనం అగరబత్తిలు అనేది ముట్టించుకుంటున్నాము మన దేవతకి. పూలు కూడా అయినా सही आपका रोज माता माता संतोषी माता 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 संतोषी माता 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 संतोषी माता जय जय 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 माता संतोषी माता 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 जय जय 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 माता. वन बाय वन తీసుకున్నాను ఆర్తి. సో గైస్, మీరైతే చూసారు కదా మా కులదేవత మురిగిమాతకు మేము పూజలు అనేది మొత్తం ఎట్లా చేసినాము. 5 రకాల పండ్లు, 5 రకాల స్వీట్లు, 21 నిమ్మకాయలు దండేసి, దాని తర్వాత గౌరీ మాతకు కూడా మంచిగా పూజ చేసి అవి ఇవి చేసి, దాని తర్వాత కంప్లీట్గా అయితే ఆరతి ఇచ్చేసి ఫైనల్లీ మొత్తం ఆ అమ్మ వారికి అయితే పూజ మొత్తం కంప్లీట్ అయింది. ఆ లక్కీ అనే అమ్మాయి, అమ్మ తెలుసో తెలియక ఒక సంవత్సరంలో నేను ఏదైనా తప్పు చేస్తే క్షమించు తల్లి, నువ్వే ఉన్నావు అమ్మ అన్నట్టు ఇంకా ఫైనల్లీ మొక్కేసి మా లక్కీకి అయితే ఇంకా అలా గురు లేచి ఇంకా తాళీలు కట్టేసి కట్టినాక మొత్తం కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత నేను కూడా అమ్మవారికి లేచి పూజ చేసి అవి ఇవి చేసి మా ట్రాన్స్ కమిటీ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ లేచి పూజలు మొత్తం కంప్లీట్ చేసి దాని తర్వాత నేను కూడా 1 by 1 అనేది అందరికీ తాళీలు అనేది కట్టేది మొత్తం కంప్లీట్ చేసేసి, అసలు తిరుపూజ అంటే ఏంటిది అనేసి అందరికీ చాలా డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్లన్నీ నేను ఇప్పుడు మొత్తం క్లారిటీ ఇస్తాను చూడండి. ఇప్పుడు మేము ఆపరేషన్ చేసుకుంటాం కదా, ఆపరేషన్ చేయించుకునే డేట్ మేము అలా గుర్తుపెట్టుకొని ఇంకా 1 yearకి ఒకసారి మేము మా కులదేవత మురిగిమాతకు మేము పూజలు అలా చేస్తూనే ఉంటామండి. మేము అలా ఎందుకు చేస్తామంటే, మేము ఆపరేషన్ చేయించుకున్నాక 41 days ఎంతో నరక యాత్ర, ఆ నొప్పులు, ఆ బ్లడ్ బ్లీడింగ్, పక్కన ఎవరు లేక, ఫ్యామిలీ సపోర్ట్ లేక, వీళ్ళు లేకమ్మో ఎంతో దారుణంగా ఉంటుందండి. కానీ మేము పడే బాధలు అయితే ఎవరికి రావద్దని చెప్పి చాలా మా కులదేవతకి అయితే మా ట్రాన్స్ కమిటీలో అందరూ మొక్కుంటారు. మాకైతే 41 days అండి. మార్నింగ్ అయితే ఇడ్లీతో పాటు ఇడ్లీ కారం పొడి, దాని తర్వాత ఆఫ్టర్నూన్ వస్తే ఒక 2 చపాతీ, దాని తర్వాత చపాతీతో పాటు బెల్లము అన్నట్టు ఇస్తారు. దాని తర్వాత ఈవినింగ్ కూడా రాగానే మళ్ళీ చపాతీ ఇచ్చేస్తారు. ఆ చపాతీ ఇడ్లీ తిని బోర్ కొట్టేస్తుంది. నేనైతే ఆపరేషన్ చేయించుకునేటప్పుడు అయితే నేను పండుకునే రూమ్లో అయితే పక్కనే కిటికీ ఉంటుంది. ఆ కిటికీ పక్కన నాకు 4 ఇడ్లీ పెట్టేది మా మమ్మీ.
దాని తర్వాత నేనైతే ఒక 2 ఇడ్లీ తినేదాన్ని. దాని తర్వాత కిటికీ పక్కన అవతల నుంచి పడేసేదాన్ని. మా మమ్మీ కిచెన్లో నుంచి బయటకు వచ్చే లోపల తినేసిన, కంప్లీట్ చేసేసిన అనేసి అనేదాన్ని, వావ్ గుడ్ అనేది. కానీ దాని తర్వాత నేను పడేసేది అయితే మా మమ్మీకి అయితే తెలియకపోతుండే. దాని తర్వాత నేను వెళ్ళిపోతున్నా మమ్మీ అనేసి చెప్పినాక ఇలా మమ్మీ చెప్పగానే, అమ్మో దొంగ ఇలా చెయ్యొద్దు నాన్న, మనము ఆరోగ్యంగా ఉండాలంటే, నీకు బలం ఉండాలంటే నువ్వు తింటేనే కదా నీకు కూడా ఎనర్జీ అనేది ఉంటుంది. నువ్వేం తినకుండా, నాకైతే ఎక్కువ నీరసం అనేది ఉండేది. ఆ కొబ్బరి నీళ్ళు ఇచ్చేటోళ్ళు తాగి రోజు కొబ్బరి నీళ్ళు, ఇడ్లీ అవి ఇవే పెడతారండి. ఇంకా నెక్స్ట్ అనేది ఏం పెట్టరు. 11 days వరకు అయితే అవే పెడతారు. 11 days తర్వాత ఏమో మాకు 11వ స్నానం అన్నట్టు ఉంటుంది. ఆ స్నానాలు కంప్లీట్ అయినాక కొంచెము మటన్ ఆర్ చికెన్, చపాతీ ఆర్ కీమా అలా పెడతారు. ఆ రోజు అయితే కంప్లీట్గా నేనైతే కడుపు నిండా తింటా ఫుడ్. దాని తర్వాత మళ్ళీ డైలీ మళ్ళీ చపాతీతో పాటు తోటకూర, బెండకాయ ఫ్రై అలా పెడతారు. అవి తిని నాకైతే ఇడ్లీ, చపాతీ, కొబ్బరి బొండ నీళ్ళు, బెండకాయ, మళ్ళీ టమాటా చారు అంటే నాకు చిరాకు లేస్తుంది. అవి చూడంగానే నాకు మరి దారుణంగా కోపం వస్తుంది. నేనైతే సమ్మర్లో చేయించుకున్నాను. అవి తినలేక ఒక సైడు ఎండ, ఆ నొప్పులు ఈ నొప్పులతోని అమ్మో ఏంటిదిరా దేవుడా నాకు ఇది అన్నట్టు చాలా అంటే చాలా నరక యాత్ర అనుభవించిన. నేనైతే ఏడ్చిన రోజులే లేవండి. మరి దారుణంగా ఏడ్చిన నేనైతే. ఇంకోటి మీకు చెప్పనా, ఏంటిదంటే మాకు ఇప్పుడు మనం హల్దీ ఫంక్షన్ ఎలా చేస్తామో అలానే మాకు 11 daysకి, 21 daysకి, 31 daysకి మాకు అలా స్నానాలు అనేది ఉంటుంది. నాకు 11 daysకో 21 daysకి నాకు అనేది దయ్యం పట్టింది. దయ్యం ఎందుకు పట్టింది అనేసి అనుకుంటుర్రా. ఎందుకంటే నాకు పసుపుతో స్నానం చేపించి మొత్తం పచ్చగా ఉన్నా. దాని తర్వాత కొంచెము గాలి రావాలని చెప్పేసి, సమ్మర్ కదండి, సమ్మర్ టైంలో గాలి రావాలని చెప్పేసి నేను ఒక డోర్ అనేది ఓపెన్ చేసుకొని ఉంటే దాని తర్వాత నాకు ఏదో గాలినో సంథింగ్ ఏదో దయ్యం అనేది దాకిందంట. దాని తర్వాత మా గురువులు అందరూ చాలా భయపడ్డారంట. నాకేం గుర్తులేదు. నేనంతా పిచ్చి పిచ్చిగా అదంతా చేశానంట. దాని తర్వాత కొంతమందికి మా గురువులు అవి ఇవి దోలుకొచ్చి కొంచెం నాకు తాయితలు అవి ఇవి గట్టి దాని తర్వాత కంప్లీట్గా నాకు ఆ దయ్యం అనేది మొత్తం వెళ్ళిపోయేటట్టు చేశారంట. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మా గురు, అసలు నువ్వు నైట్ ఏం చేసినావు నీకు తెలుసా అంటే, నేనేం చేసిన గురు అన్నట్టు నేను అన్నాను. దాని తర్వాత నువ్వు ఆ డోర్ తీయడం వల్ల నీకు గాలి తాకింది, ఆ గాలి తాకడం వల్ల నువ్వు అంతా ఇట్లా పిచ్చిగా చేసినావు, అమ్మో మాకు ఎంత భయమైందో, నువ్వు ఆపరేషన్ చేయించుకొని ఉన్నావు, నీకేమైనా అవుతుంది అని చెప్పేసి మా గురువులు, మా మమ్మీ వాళ్ళు వాళ్ళందరూ ఎంతో టెన్షన్ పడ్డారంట. దాని తర్వాత నాకు మా గురువులు ఇలా చెప్పంగానే అవునా అన్నట్టు, సారీ గురు, ఇంకా నెక్స్ట్ టైం నేను ఆ డోర్ అయితే తీయను అన్నట్టు చెప్పాను. ఓకే నాన్న జాగ్రత్తగా ఉండు, ఆ డోర్ అనేది తీయకనగానే అప్పటి నుంచి నేను ఇంకా ఆ డోర్ అనేది నేను ఎప్పుడు ఓపెన్ చేయలేదండి. నేను ఎప్పుడైనా మా గురువుల ఇంటికి వెళ్ళాను అనుకో, మా గురువు నాకు చెప్పింది అదే. నాకు ఒక ఏమంటారు, మీరు స్వీట్ మెమొరీస్ అనుకుంటారు, మీకు కొన్ని ఉంటుంది కదా, నాకైతే ఇంకా అదే అండి. ఇంకా నేను సర్జరీలో ఉన్నది నాకు ఇలా జరిగిందా అన్నట్టు, నాకు సర్జరీ డేట్ రాగానే నాకు అలా జరిగిందా అన్నట్టు నాకు ఒక అది ఉంటుంది. దాని తర్వాత నాకు తాకినట్టు ఇంకా నా ప్లేస్లో ఇంకా వేరేటోళ్ళు సర్జరీ చేయించుకుని సేమ్ అదే రూమ్లో పండుకుంటే సేమ్ అదే రూమ్లో కూడా ఇంకా అలానే తాకిందంట. అప్పటి నుంచి ఆ రూమ్కి వెళ్ళాలంటే, ఆపరేషన్ అయిన వాళ్ళకి అక్కడ పెట్టాలంటే చాలా భయపడతారు. అండ్ ఇంకోటి, ఆ బాల్కనీని తీయకుండా మొత్తం క్లోజ్ చేసేసారు. నాకైతే మా మమ్మీ, బషీర్ మమ్మీ అయితే నాకైతే చాలా మంచిగా చూసుకుంది. ఒక చిన్న పాప లెక్క చూసుకుంది. నాకు టైంకు ఇడ్లీ ఇవ్వడము, ఆఫ్టర్నూన్ చపాతీ, ఈవినింగ్ కూడా చపాతీ ఇవ్వడము, టైంకు వాటరు, టైంకు డికాషన్ అంటే అండి చాపత, బెల్లము, నీళ్ళు అవి పోషిస్తారు. మార్నింగ్ ఒక గ్లాసు, ఈవినింగ్ ఒక గ్లాసు. అవి తాగలేక నేనైతే చచ్చిపోయేదాన్ని. నేను సగం తాగేదాన్ని, మళ్ళీ బాల్కనీల నుంచి మళ్ళీ ఒలకలు పోసేదాన్ని. అవన్నీ తెలుసుకుంటే నాకైతే నవ్వు వచ్చేస్తుంది. కానీ ఉన్నన్ని రోజులైతే నరక యాత్ర అనుభవించానండి. ఎంతో అవన్నీ తెలుసుకోవాలంటేనే నాకు భయం అవుతుంది. అంత మరి దారుణంగా అనుభవించేసాను, నేను చెప్పలేకపోయాను. సో గైస్, ఇంకా ఫైనల్ అయితే మా కులదేవతకి అయితే మేము పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మేము కూడా ఇంకా తాళి మొత్తం ఇది కట్టుకున్నాం, మొత్తం కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ప్రాసెసింగ్ ఎట్లుంటుందో ఇది మీరు చూడండి మా కులదేవతకి. ఓకేనా గైస్? సో గైస్, ఈ అమ్మాయి సర్జరీ చేయించుకునేటప్పుడు మా కులదేవతకి పూజ చేసినాక ఒక 5 రకాల ఫ్రూట్స్, 5 రకాల స్వీట్లు అనేది ఉంటుంది. సో ఈ అమ్మాయి వచ్చేసి ఈ స్వీట్ పట్టుకుంది, యాపిల్ వచ్చేసి ఈ యాపిల్ పట్టుకుంది. ఇంకా ఈ రోజు నుంచి ఈ అమ్మాయి ఏదైనా తినొచ్చు, పండ్లు. కొంచెం
సో ఫైనల్ అయితే మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఒడిబియ్యాలు అనేది మేము పోసుకుంటామండి. మా దాంట్లో కూడా ఒడిబియ్యాలు ఉంటుంది. చాలామందికి మీరు కూడా ఒడిబియ్యాలు పోసుకుంటారా అన్నట్టు ఉంటుంది. మేము కూడా ఒడిబియ్యాలు కూడా పోసుకుంటాము. దాని తర్వాత ఇంకా మా మనవరాలు వాళ్ళ తల్లిగారోళ్ళు ఇంకా ఒడిబియ్యాలు తెచ్చారు. వాళ్ళ తల్లి పేరు వచ్చేసి శివంగి. దాని తర్వాత ఇంకా ఈమెకు ఒక పూలదండ, ఆమెకు ఒక పూలదండ వేసేసింది. దాని తర్వాత ఈ అమ్మాయికి ఒక తువాల, అమ్మాయికి ఒక నార్మల్ చీర, మెత్తడి చీర వేసి దాని తర్వాత జాకెట్ మొక్కలు వేసి దాని తర్వాత బొట్లు పెట్టేసి దాని తర్వాత దీంట్లో పసుపు కుంకుమ, దాంట్లో కూడా పసుపు కుంకుమ అన్నట్టు వేసుకొని దాని తర్వాత ఒకళ్ళు బొట్లు అనేది పెట్టుకున్నాక దాని తర్వాత ఇంకా వడిబియ్యం అనేది ఈ అమ్మాయికి ఒక 3 సార్లు అనేది పోస్తాము. ఆ అమ్మాయి పేరు వచ్చేసి కీర్తి. ఇంకా మా మనవరాళ్ళ లక్కీకి వచ్చేసి ఒక 2 సార్లు అనేది వాళ్ళ తల్లిగారోళ్ళు ఇంకా వడిబియ్యం అనేది పోసిర్రు. మీరైతే మా లక్కీకి బాగా అబ్జర్వ్ చేయండి అండి. మా లక్కీకి అయితే ఆనందం పట్టలేక చూడండి, ఆమె ఆనందానికి ఇంకా అద్దులే లేనట్టు ఇంకా తల్లిగారుల నుంచి ఇంకా సార్ వచ్చింది, వడిబియ్యము అవి ఇవి అంత వచ్చింది కదా, అమ్మాయి అసలుకి ఆనందంకి ఇంకా అద్దులే లేకుండా ఉంది. మాకైతే ఇవే అండి చిన్న చిన్న ఆనందాలే. ఇంకా మేము చాలా ఖుషిగా అయిపోతాము. అవి మాకు ఒక స్వీట్ మెమరీ లేక ఉండిపోతుంది. ఇంకా నేను కూడా ఇంకా ఫైనల్లీ వచ్చేసి మా కోడలి కీర్తికి ఒక 3 సార్లు బియ్యం పోసాను. దాని తర్వాత మా మనవరాల లక్కీకి కూడా 2 సార్లు బియ్యం పోసేసి గాడ్ బ్లెస్ యూ నాన్న, మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి, మంచి హ్యాపీగా ఉండు, మీరు అనుకున్న కోరికలన్నీ తీరాలి, మంచిగా సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కూడా ఇంకా దీవెనాతులు అన్నట్టు ఇంకా మంచిగా ఇచ్చి దీవెనాతులు ఇంకా కంప్లీట్ అయినాక ఇంకా మీరు కూడా మా పిల్లలకి దీవెనాతులు ఇవ్వండి. బాయ్, లవ్ యూ.